హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పాలకూర కిచిడి ఎలా చేసానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా 2 కట్టల పాలకూర, ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇంగువ, జీలకర్ర తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యానికి అదే గ్లాస్తో పావుకి కొంచెం తక్కువగా పెసరపప్పు తీసుకున్నాను. పాలకూర ఆకులన్నీ తీసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు కోసి పెట్టుకొని కుక్కర్లో కడిగినటువంటి బియ్యాన్ని, పెసరపప్పుని, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసి కొంచెం పసుపు వేసి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సరిపోయేటటువంటి పెద్ద బాండీ తీసుకొని 3 స్పూన్ల నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక ఇంగువ, జీలకర్ర వేసి వేయించుకొని మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేయించుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసినటువంటి పాలకూర వేసి ఫ్రై చేయాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నం, పెసరపప్పు మిశ్రమాన్ని వేసి బాండీలో కలిపి పెట్టాలి. ఒకవేళ గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ పోసి మగ్గించుకోవచ్చు. అంతేనండి, టేస్టీ హెల్దీ పాలకూర కిచిడి.